హాయ్ అండి, నమస్తే. ఇవాళ వీడియోలో టమాటో రసంని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. మనము ముందుగా టమాటో రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం చింతపండుని అయితే తీసుకోవాలండి. ఒక బౌల్లో మనకి ఎంత క్వాంటిటీలో రసం కావాలి అనే దాన్ని బట్టి చింతపండు అనేది తీసుకోవాలి. చింతపండు తీసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని, అలానే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని, కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత 2 లేదా 3 టమాటాలు తీసుకొని, టమాటాలు ఎప్పుడైనా కూడా రసంకి కొంచెం పండు టమాటాలే తీసుకోవాలండి. మరి ద్వారగా ఉన్నాయి కానీ మరి పచ్చివి కానీ తీసుకోకూడదు. పండు టమాటా అయితేనే బెటర్ అనమాట. టమాటాలు వేసుకున్న తర్వాత టమాటోలని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మంటనైతే కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని టమాటోలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనము మూత తీసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే టమాటో అనేది చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు చారు మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనము నెక్స్ట్ అయితే చింతపండు కూడా యాడ్ చేస్తాం. సో ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. పులుపుకి ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది ఎప్పుడైనా కూడా. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకొని, ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇంకా తక్కువ క్వాంటిటీలో చారుని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక, టమాటో రసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక, ఇప్పుడు నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గించి తీసుకోండి. ఇక్కడ మనము ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం కదా, ఇవన్నీ టమాటో ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టమాటోలు చక్కగా మగ్గిపోయి చూడడానికి మంచి కలర్ఫుల్గా అయితే కనబడుతుంది కదా. ఇలాంటి టైంలో మనము చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసం మనము ఇక్కడ మీడియంగా పోయాలి. అంటే మరీ తిగ్గా కాకుండా మరీ పలుసగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. మన ఛానల్లో టమాటో రసం రెసిపీస్ అయితే ఒక 2 అయితే పోస్ట్ చేశాను అంతకుముందు. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇదేమో చాలా ఈజీ వేలో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా, అలానే టమాటో రసం రాని వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేలాగైతే ప్రిపేర్ చేసి చూపించాను అనమాట. అలానే టేస్ట్ మాత్రం తగ్గేది ఉండదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనము చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసాం కదా. ఆ తర్వాత ఇక్కడ మనకి రసం కూడా చక్కగా బాయిల్ అయిపోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక పైన నురగలా వస్తుంది కదా బాయిల్ అవుతున్న టైంలో. ఈ నురగంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపించాలి. అంతవరకు బాయిల్ అయిపోవాలన్నమాట. అంతవరకు చక్కగా చారుని అయితే మరిగించుకోవాలి. ఆ తర్వాత మనము ఇక్కడ మనకి రసం నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అటు బాగా కారంగా ఉండదు, మరి తీపిగా ఉండదు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకైనా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, అలానే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే కనుక మంచి కామెంట్ అయితే ఇవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.